కొనసాగిస్తాం జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం. जोहार महात्मा ज्योतिबा फुले, जोहार 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 महात्मा ज्योतिबा फुले, जोहार 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 महात्मा ज्योतिराव फुले, जोहार 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 महात्मा ज्योतिराव फुले. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే మా భారతదేశంలో అణగారిన వర్గాలను ముందుకు పోవాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా అనాగరికంగా అమాయకత్వంతో బానిసత్వంతో పేదరికంతో మగ్గుతున్న ప్రజలను విద్య ద్వారానే చైతన్యమవుతారని చెప్పి విద్య కోసం కృషి అయిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలేని ఆ రోజు అంబేద్కర్ కానీ మా గురువుగారు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పుకునే పరిస్థితులు వచ్చినాయంటే ఆయన ఎంతో గొప్ప పని చేసినాడు. ఆ రోజు చదువు లేని రోజుల్లో లేని రోజుల్లో కానీ చాలా చైతన్యపరిచి గ్రామాలలో వాళ్ళ భార్యకి చదువు చెప్పించి ఈరోజు విద్య ద్వారా మహిళల్లో కానీ చైతన్యం తీసుకురావడం జరిగింది. ఇటువంటి మహానీయుడు ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం అనేక పథకాలు బీసీల ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరుగుతోంది. కానీ మాటల వరకే ఉంది కానీ చేతల వరకు ఎక్కడ లేదు. కేవలం బీసీలను ఓటు బ్యాంక్ యంత్రంగా వాడుకొని వాళ్ళను అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ చట్టబద్ధమైన చట్టాలు కానీ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అదేవిధంగా అనంతపురం నగరంలో బీసీ కార్పొరేషన్ కానీ బీసీ భవన్ కానీ అదేవిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా కానీ ఆయన ఆశయాలు కొనసాగించాలంటే ఖచ్చితంగా బీసీలు అన్ని బీసీలు జనాభాలో అత్యధిక శాతం 60% ఉన్న బీసీలు అభివృద్ధి చెందాల దేశంలో. వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కనుక ఖచ్చితంగా అంబేద్కర్ కానీ పూలే ఆశయాలు కొనసాగించాలంటే ఆ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోజు మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఈరోజు మా తోటి న్యాయవాది అయినటువంటి సాకే నరేష్ గారి యొక్క ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు చూపించినటువంటి మహనీయులు ఏదైతే ఉందో వారు చూపించినటువంటి దారిలో వారు చూపించినటువంటి ఏదైతే ప్రేమ వాత్సల్యం ఇవన్నీ ఉన్నాయో విద్య పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ, ఆ రోజుల్లో విద్యని కోల్పోయి విద్య లేక రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి అని చెప్పేసి ఆనాటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి దగ్గర నుంచి మొదలుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు కూడా పోరాడినటువంటి పోరాట యోధుల యొక్క శ్రమ ఫలితంగా ఈరోజు యొక్క మేమంతా కూడా ఏదైతే అణగారిన జాతులుగానే చెప్పుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిజంగా వీళ్ళంతా కూడా అణగారిన జాతులు కాదు, వీళ్ళు అభివృద్ధి చెందినటువంటి జాతులే. అయితే ఆయా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పిదాల మూలంగా మాత్రమే ఈరోజు అణగారిన జాతులుగా బతకాల్సినటువంటి అవసరం ఇవాళ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మిన్నకుండిపోకుండా కేవలం వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాలకి పరిమితం చేయకోకుండా ఆయా వర్గాలైనటువంటి వ్యక్తులని బాగా చదువుకునే వ్యక్తులుగా ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి అనే దానిలో కంటే కూడా ముఖ్యంగా విద్యా వైద్యం పట్ల పూర్తి స్థాయిలో ఆ అణగారిన జాతుల బిడ్డలకి అందినట్టయితే కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా ఈ కనీస వైద్యానికి కూడా నోచుకున్నటువంటి వ్యక్తులుగా ఈరోజు మేము చెప్తున్నటువంటి వర్గాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి పట్ల ఈ దేశం మొత్తం పైన ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా వర్గాలకి న్యాయం చేసే విధంగా ఆర్థికంగా ముఖ్యంగా ఈ మన ఖనిజ సంపదలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో భూమిలో దొరికే ఖనిజ సంపదలు కూడా వాళ్ళని వారసులుగా చేసినప్పుడు మాత్రమే ఈరోజు వాళ్ళ ఆ రుగ్మతల నుంచి బయటపడతారు. ముఖ్యంగా రాజకీయంగా కూడా అన్ని రకాలుగా పదవుల్ని పేరుకు మాత్రమే రిజర్వేషన్స్ పెట్టి చెప్తూ అత్యల్ప సంఖ్యాకులైనటువంటి వ్యక్తులను ఈరోజు రాజ్యాంగ పదవుల్లో అనుభవిస్తూ ఉన్నారు. మరి వాటిని తిలోదకాలను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా మరి ఈ వర్గాలకి ప్రాతినిధ్యం వహించే విధంగా
ముఖ్యంగా వాళ్ళే ముఖ్యంగా ఈ రాజ్యాన్ని ఏలే విధంగా మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది తప్ప ఒక పొలిటికల్ ఫార్మేట్లో వీళ్ళందరూ ముందుకు పోయినప్పుడు మాత్రమే వస్తుంది తప్ప కేవలం దీంట్లో మాత్రమే చెప్పి మాటలు మాత్రం పరిమితం చేస్తూ అక్కడక్కడ వీడు ఎస్టీ వీడు ఎస్సీ వీడు బీసీ వీడు మైనార్టీలు అని చెప్తూ అక్కడక్కడ మన వాళ్ళని చూపిస్తూ వాళ్ళని చూడక సరిగ్గా ఎటువంటి న్యాయం జరగకపోగా మరింత లోతుగా మరింత వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభను ఈరోజు మేము ఘనంగా జరుపుకుంటున్నాం. జనాభాలో మేమెంతో మాకంత వాటా కావాలనేటువంటి నినాదంతో ఈరోజు బీసీలుగా ఎస్సీ ఎస్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీల హక్కులు కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కులగణన జరపండి. తెలంగాణ రాష్ట్రంలో జరిపిన కులగణనలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కులగణన చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ అని చెప్తున్నటువంటి ప్రధాని గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల యొక్క కులగణన చేయాలని చెప్పి దేశంలో ఎవరి శాతం ఎంతో ఉంటే ఆ విధంగా వాళ్ళకి హక్కులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలంటే జనాభాలో ఎవరు ఎంత అనేది తేలాలని చెప్పి ఈ సందర్భంగా బీసీల కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే బీసీ ఆఫీసులో నరేష్ ఆధ్వర్యంలో ఈ ఘన నివాళి అర్పిస్తున్న అందరికీ జై భీమ్. ఈ భారతదేశంలో ఎన్నో ఏళ్ల నుంచి అణగారిన వర్గాలు కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్యోతిరావు పూలే మహాత్మాని ఎందుకు వచ్చిందంటే ఆనాటి బ్రిటిష్ కాలంలో ఈయన సేవలను గుర్తించి అణగారి వర్గాలంటే అందరికీ ఈయన సేవ చేసి ఆనాడు చదువు లేదు కాబట్టి సావిత్రిబాయి పూలే గారిని చదువు చెప్పించి ఆమె ఒక టీచర్గా సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఈ మహాత్మా అనే పదము ఆనాటి బ్రిటిష్ గవర్నరు ఆయనకు బిరుదుగా ఇచ్చింది. కానీ కొన్ని దుష్ట శక్తులు ఈనాటి కాల ప్రమాణంలో మనం చెప్పుకుంటున్న మహాత్మా గాంధీ పేరు నిజంగా ఆ మహాత్ముని యొక్క మహాత్మా అని పేరు పెట్టుకోవడం అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఈరోజు ఆయన కొడుకు సావిత్రి పూలే వాళ్ళకి బిడ్డలు లేరు. ఆయన కొడుకు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి. ఆ అబ్బాయిని తీసుకొని వాళ్ళు జీవితం అంతా పైకి ఆ అబ్బాయిని సాకి చదువు చెప్పించి మరి ఆ రకంగా చేసిన వ్యక్తి అంటే బాపనోళ్ళు కూడా ఆనాటి బాపనోళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి సేవ, అలాంటి మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ పదం ఎందుకు వచ్చిందంటే జ్యోతిరావు పూలే వల్లే సమాజంలోకి వచ్చింది. మనం కూడా ఈరోజు కూడా ఎక్కడైనా కానీ అణగారి వర్గాలకు మేలు చేయాలని చెప్పి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎన్నో చెప్పుకుంటున్నాయి. మేము ఎస్సీ బీసీ వాళ్ళకు మేలు చేస్తున్నాము, కొన్ని కోర్టు ఖర్చు పెడుతున్నామని. ఓకే, పెట్టడం తప్పులేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఎప్పుడు ఒక బీసీ ప్రధానమంత్రి కానీ ఒక ఎస్సీ ప్రధానమంత్రి కానీ ఒక ఎస్సీ ప్రధానమంత్రి నేమ్ చేస్తామనే అజెండాలో పెట్టుకోకుండా వాళ్ళు మాత్రమే అందరూ పెడుతున్నారు. రాజ్యాంగం రావాలనుకున్నాము, మహానుభావుడు రాజ్యాంగము అంబేద్కర్ రాస్తే అందరికీ సమానం అన్నాడు. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఒక బీసీకి కానీ ఒక ఎస్సీకి కానీ ఒక ఎస్టీకి కానీ అణగారిన వర్గాలకు త్యాగం చేసి మేము వీళ్ళకు త్యాగం చేసినామని చెప్పి ఆ ముఖ్యమంత్రి పదవులు ఇస్తే ఇంకా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓకే.